జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణపై ఫైర్ అయ్యారు వైసీపీ నేతలు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. జక్కంపూడి కుటుంబం ప్రజల పక్షాన నిలిచిందన్నారు. బత్తుల బలరామకృష్ణ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే కనీసం 4 ఓట్లు కూడా రావన్నారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలిపారన్నారు వైసీపీ నేతలు. మీకు నియోజకవర్గం మీద అవగాహన ఉండదో, మండలం మీద అవగాహన ఉండదో, గ్రామాల మీద అవగాహన ఉండదో. ఈవేళ చరిత్ర సృష్టించిన పని చేసిన ఘనత జక్కంపూడి రాజా గారికి ఉంది. ఎందుచేతంటే సీతానగరం 4 లైన్ రోడ్డు, అలాగే రివర్స్ పంపింగ్ స్కీము, ప్రతి గ్రామంలో కరెంటు కొరత లేకుండా సబ్ స్టేషన్లు, సీతానగరం ఏరియా హాస్పిటల్, ఇటువంటి అన్నీ కూడా ఒక ప్రణాళిక. ఆయన ఎంబీబీఎస్ చదువుకున్న వ్యక్తి, మనకలాగా అత్యవసర మార్కులతో 10th క్లాస్ పాస్ అయ్యో లేదా ఇంటర్మీడియట్ సగంలాగా పోయిన వ్యక్తి కాదు. ఒక ఎంబీబీఎస్గా చదువుకుని ఒక రాజకీయ మంచి కుటుంబంలో జన్మించి మంచి రాజకీయంలో ఉన్న వ్యక్తి కడుపును పుట్టి అటువంటి లక్షణాలను పులుకు పుచ్చుకున్న వ్యక్తే జక్కంపూడి రాజా. రాజానగరం రాజా గారికి అద్దె నియోజకవర్గం చెప్తున్నారు. మా జక్కంపూడి కుటుంబం గత 2012 నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు 3 కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా రాత్రి మా వాళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా ఎవరికి అత్తరీతిగా ఏ ఆపద వచ్చినా సరే నేనున్నానంటూ ప్రతి ఒక్కరికి కూడా ఏ కార్యక్రమాలైనా నడుగుడి మీదకి వచ్చి వాళ్ళక పనులు నెరవేర్చే వ్యక్తులు మా జక్కంపూడి కుటుంబం. ఎందుకంటే నువ్వు మా జక్కంపూడి కుటుంబాన్ని విమర్శించే స్థాయి నీది కాదు. ఇవాళ మా మీద మా పచ్చంతి మీరని చెప్పడం కూడా మాకు సిగ్గేస్తుంది. ఎందుకంటే మీ చరిత్ర ఏంటన్నదే ఏ ఊరిలో చెప్తారు, మీ ఊరు వెళ్తే మీ చరిత్ర ఏంటన్నదే ప్రతి ఒక్కరు చెబుతారు. మీ చరిత్ర ఏంటో జక్కంపూడి చరిత్ర ఏంటన్నది. జక్కంపూడి కుటుంబం గత 40 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళది కార్మిక కుటుంబం నుంచి కార్మిక నాయకుడిగా రామోహన్ గారు, అదే రాజా గారు ఇండిపెండెంట్ ఇవాళ పార్టీ ఉన్నారు, గుర్తింపులు ఉన్నారు తప్ప ఇండిపెండెంట్గా నిలబడినా ఆ నాన్నగారు ఎలాగ నిలబడ్డారు అదే రకంగా అత్యధిక మెజార్టీ నిలబడారు. ఇవాళ పార్టీని దగ్గర పెట్టుకుంటే ఇంకా మెజార్టీని ఎక్కువ తీసుకురాగలరు. అంత స్థాయిలో జక్కంపూడి రాజా ఇక్కడ బలరామే ఇక్కడ దాన్ని ఒకసారి నిలదీసుకొని దాని ముందుకి మాట్లాడే విధానం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆయన రాజకీయ కుటుంబంలో ఉన్న వ్యక్తి జక్కంపూడి రాజా గారు. ఈయన కేవలం ఉద్యోగాలను అమ్ముకొని పైకి వచ్చిన వ్యక్తి బలరామ గారు. ఈ దొంగ వ్యక్తులకి ఉన్నతమైన వ్యక్తులకి పోలుకుంటే ఆయన ప్రెస్ మీట్ పెడతా కూడా ఆయన పెడతాకి ఆయన స్థాయి నుంచి ఉన్నప్పుడు సిగ్గుపడుతూ మాట్లాడవలసి వస్తుంది. కేవలం అసలు స్థాయిని చూసి ఆయన విధానాన్ని మర్చిపోకుండా మాట్లాడవలసిన విషయం, ఆయన అర్థం చేసుకున్న విషయం. కేవలం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అండగా తెలుగుదేశం అండగా ఉండి కాకపోతే పోటీకి రాగలుగుతాడు తప్ప ఏమాత్రం ఆ స్థాయిని 4 ఓట్లు తెచ్చుకోలేని స్థాయి అయింది. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మా రాజా గారి విమర్శలు చాలా తప్పు.